మహారాష్ట్రలో బీజేపీ భారీ విజయం సాధించింది. మహాయుతి కూటమి రెండోసారి మహారాష్ట్ర సీఎం పీఠం సాధించడంతో ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అని తెలంగాణ బీజేపీ నేతలు జోరుగా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. 2029 ఎన్నికల్లో ఎలాగైనా సరే బీజేపీ తెలంగాణలో అధికారం సాధించుకోవాలని కమలనాథులు లెక్కలు కడుతున్నారట. తాజాగా తెలంగాణకు ఆనుకుని ఉన్న బార్డర్ జిల్లాలో కమలం పార్టీ వికాసం వెల్లువిరిసింది. దాంతో తెలంగాణలోనూ బీజేపీ ప్రభావం ఉంటుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారట. అందుకే తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణలో జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ గెలుపు కనిపించింది. అప్పుడు బీజేపీ తరపున 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ 8 సీట్లు గెలిచి విజయదుందుంబి మోగించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పార్టీకి 37% ఓట్లు పోలయ్యాయి. కానీ ఆ తర్వాత తెలంగాణలో బీజేపీ పరిస్థితి డీలా పడింది. దీనికి కారణం పార్టీ చీఫ్ గా ఉన్న కిషన్ రెడ్డి సరిగ్గా సమయం కేటాయించకపోవడం. నేతలంతా పాత కొత్త అంటూ 2 వర్గాలుగా విడిపోవడంతో పార్టీకి మరింత డ్యామేజ్ జరిగింది. ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. కానీ కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తున్నారని రకరకాలుగా ఊహాగానాలు వినిపించాయి, ఇప్పటికీ వినిపిస్తున్నాయి. రాష్ట్ర నేతల మధ్య సఖ్యత లేకపోవడం, రాష్ట్ర చీఫ్ పదవి ఎవరికి ఇవ్వాలో ఇవ్వకూడదో తెలియక బీజేపీ అధిష్టాన పెద్దలు కూడా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. ఇక ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు జిల్లాలోనూ బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడంతో పాటు మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయంతో నేతల్లో మరోసారి ఆశలు చిగిరించాయి. కాస్త కష్టపడితే తెలంగాణలో విజయం పక్కా అని అంచనా వేస్తున్నారట. ఇప్పటికే రాష్ట్రంలో రేవంత్ సర్కార్ పై బీజేపీ నేతలు మాటలతో లోపాలు ఎత్తి చూపిస్తూ దాడి మొదలుపెట్టారు. హైదరాబాద్ లో హైడ్రా, మూసీ కూల్చివేతల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓవైపు బండి సంజయ్, మరోవైపు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ పోరాటం చేస్తున్నారు. మరోవైపు 6 గ్యారెంటీల విషయంలోనూ కాంగ్రెస్ సర్కార్ తీరును బీజేపీ నేతలు ఎండగడుతున్నారు. ఇక ఊపును కంటిన్యూ చేయాలని పార్టీ పెద్దలు సైతం వీరికి డైరెక్షన్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లోనూ ఎన్నికలు సమీపిస్తున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీకి 40కి పైగా కార్పొరేట్ స్థానాలు గెలిచారు. రాబోయే ఎన్నికల్లోనూ అంతకు మించి సీట్లను గెలవాలని భావిస్తున్నారట. వీటికి తోడు డిసెంబర్ నెలాఖరులోపు పార్టీకి కొత్త అధ్యక్షును నియమించే అవకాశం ఉందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఇవన్నీ బీజేపీ పార్టీ నాయకత్వానికి కొత్త జోష్ తీసుకువస్తుందని బీజేపీ నాయకులు అందరూ అనుకుంటున్నారట. అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగితే మొత్తానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పవర్ దక్కుతుందో లేదో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.